అసలు నిజంగా బీసీలకు సంబంధించి ఏం జరుగుతూ ఉంది, బీసీల ప్రాతినిధ్యం ఎట్లా ఉంది అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తర్వాత చట్టసభల్లోకి వెళ్తున్నటువంటి వాళ్ళు బీసీలు ఎంతమంది ఉన్నారు, అసలు బీసీల జనాభా ఎంత, పర్సెంటేజ్ ఎంత, బీసీలు అక్కడికి వెళ్తున్నటువంటి పర్సెంటేజ్ ఎంత అని చూసుకుంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అవన్నీ కూడా మనం లెక్కలతో చూసుకుందాం. దాంతోపాటు ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ ఎవరి ఆధ్వర్యంలో ఆ పార్టీలు నడుస్తూ ఉన్నాయి, ఎవరి ఆధ్వర్యంలో ఆ పార్టీలు కొనసాగుతూ ఉన్నాయి, ఆ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరు కనసన్నల్లో నడుస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలు కూడా మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తర్వాత మన పాపులేషన్ ఎంత ఉంది, ఎవరెవరి పాపులేషన్ ఎంత ఉంది అంటే జనాభా ఎంత శాతం ఉంది, తర్వాత ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది, అక్కడ పర్సెంటేజ్ ఎంత ఉందో మనం చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎంత పాపులేషన్ ఎంత ఉందంటే జనాభా 3% జనాభా ఉంది. వాళ్ళు ఇప్పటి వరకు 121 మంది ఎమ్మెల్యేలుగా అంటే అక్కడ చట్టసభల్లోకి వెళ్ళిండ్రు, ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్ళిండ్రు. ఇది 2.77%. అది కోమట్లు అంటే వైశ్యులు 2.7% ఉన్నారు. తర్వాత 91 మంది ఇప్పటి వరకు అసెంబ్లీకి వెళ్ళిండ్రు, అది 2.08%గా ఉంది. అంటే 2.7% ఉంటే 2.08 ఉన్నది, ఆడికాడికి లెక్క సెట్ అవుతుంది. తర్వాత బ్రాహ్మణ్స్ ఇంకా కొంతవరకు తక్కువనే ఉన్నది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 6.5% జనాభా అని చెప్పేసి అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇదంతా 6.5% అని చెప్పేసి జనాభా చూపిస్తూ ఉంటే వీళ్ళు ఇప్పటివరకు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఎవరికి అసెంబ్లీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఎంత అంటే 1174 మంది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు 1956 ఆ ప్రాంతం నుంచి ఇప్పటి వరకు 1174 మంది ఏది అసెంబ్లీకి వెళ్ళిండ్రు. అంటే వీళ్ళు 6.5% ఉంటే వీళ్ళు వెళ్ళినటువంటి శాతం ఎంత అంటే 26.92%, దాదాపు 27% వెళ్ళిరు. ఇక్కడ ఉన్నదేమో 7% కూడా లేదు, కానీ ఆడ 27% ఎక్కడికి అసెంబ్లీలోకి వెళ్ళిండ్రు. ఓన్లీ ఒకటే సామాజిక వర్గం. ఇటు కమ్మ సామాజిక వర్గాన్ని చూసుకుంటే కమ్మ సామాజిక వర్గం కూడా బాగా చైతన్యమైనటువంటి సామాజిక వర్గం. కమ్మలు కూడా అంటే స్వాతంత్రానికి పూర్వం నుంచే వాళ్ళు కొంతవరకు ఒక సోయితో ఉన్నటువంటి వాళ్ళు చౌదరీలు అంటారు కదా, ఏపీలో ఎక్కువ ఉంటారు. తర్వాత మన ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ కొంతవరకు కనిపిస్తారు. ఇక్కడ వీళ్ళ పాపులేషన్ చూసుకుంటే 4.8% ఏది జనాభా. ఇక్కడ వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళింది ఎంతమంది అంటే 543 మంది, అంటే 12.45%. 4.8% ఉంటే 12.45% వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళిండ్రు. ఇక కాపు అండ్ వెలమ. కాపు అంటే ఇక్కడ ఏపీలో కాపులు ఓసీలుగా ఉన్నారు, తర్వాత వెలమలు కూడా ఓసీలుగా ఉన్నారు. అయితే వీళ్ళు 6% ఉన్నారు కాపులు, తర్వాత వెలమలు కలిపితే 6% ఉన్నారు పాపులేషన్. అయితే 351 మంది అసెంబ్లీకి వెళ్ళిండ్రు. మొత్తం 8.05% ఇప్పటి వరకు అసెంబ్లీకి వెళ్ళినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది వేరు చెప్తే బాగుంటుంది. ఇంకా తర్వాత క్షత్రియ ఎంత ఏపీకి సంబంధించి అంటే ఎక్కువ మంది అక్కడ ఉంటారు వీళ్ళు క్షత్రియులు. 1.2% మంది వాళ్ళ జనాభా ఉంటే 126 మంది అసెంబ్లీకి వెళ్ళిండ్రు. అయితే అంటే 2.88% అక్కడికి వెళ్ళిండ్రు. అంటే 1.2 ఉంటే 2.288% వెళ్ళిండ్రు. అంటే ఇక్కడ చూడండి మీరు అక్కడ సాక్షాత్గా ఎక్కడ ఎవరిని చూసినా కానీ ఇక్కడ ఉన్నటువంటి అంటే పర్సంటేజ్ కంటే జనాభా కంటే ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఏది అసెంబ్లీకి వెళ్ళినటువంటి ఏది సంఖ్య. ఇక బీసీలకు సంబంధించి 46% అంటే మైనార్టీలు ఇవన్నీ కూడా కాకుండా మైనార్టీ ముస్లింలు ఇవన్నీ అందరూ కూడా కాకుండా 46% మంది బీసీలు ఉంటే 739 మంది ఇప్పటి వరకు అసెంబ్లీకి వెళ్ళిండ్రు. అయితే వీళ్ళ పర్సంటేజ్ ఎంత చూసుకుంటే ఎంత శాతం వెళ్ళిందంటే 16.94%. ఎంత 46% ఉంటే 16% వెళ్ళింది. ఇంకా 30% ఎక్కడ పోయింది? ఈ 30% పోయిందంటే కవర్ అయింది లెక్క. 30% బీసీలకు సంబంధించినటువంటి సీట్లు. ఎందుకంటే పార్టీల నేతలు పార్టీల అధినేతలు టికెట్ ఇచ్చే కాడనో తర్వాత పెట్టే కాడనో మనోడు ఉంటే ఆటోమేటిక్గా బీసీలకు టికెట్లు వస్తాయి ఆటోమేటిక్గా అసెంబ్లీకి
అధ్యక్ష అని చెప్పేసి ఎంపిక అవుతారు, అధ్యక్ష అంటారు. అటువంటి పరిస్థితి లేకుండా ఎక్కడ అడ్డుకట్టబడతా ఉంది అంటే ఇక్కడ పార్టీల అధినేతలు పార్టీలు నిర్ణయాలు తీసుకున్న కాడ మనోళ్ళు లేకపోవడంతో 46% ఉంటే కేవలం బీసీలే ఇక్కడ, మళ్ళీ ఇక్కడ ఇందులో మైనార్టీ సోదరులను కలుపుకోకుండానే కేవలం బీసీలు 46% ఉంటే ఇక్కడ 739 మంది అసెంబ్లీ గేటు దొక్కిండ్రు. ఇక్కడ 16.94%. 46% ఉంటే 16%, అంటే 30% పీకింది ఇక్కడ. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 16.2% వీళ్ళ జనాభా ఉంటే ఇక్కడ 653 మంది అసెంబ్లీకి వెళ్ళిండ్రు. వెళ్ళడానికి కారణం ఏంటంటే అసలు యాక్చువల్గా ఎస్సీ సోదరులు కూడా వెళ్లకుండా అడ్డుకట్ట పడుతుండే. కాకపోతుందంటే రాజ్యాంగం ఒక రక్షణ కవచం కల్పించింది. వాళ్ళు ఎంత శాతం ఉంటారో అంత శాతము అంటే వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఒక నిబంధన ఉన్నది. ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ దళిత బిడ్డలకు కానీ ఇటు గిరిజన బిడ్డలకు కానీ ఒక మంచి ప్రత్యేకంగా రాజ్యాంగంలో పొందుపరిచిండ్రు. కాబట్టే వాళ్ళు ఆమడ్డు కన్నా వెళ్ళగలుగుతున్నారు. లేకపోతే అసలు యాక్చువల్గా చాలా దారుణమైనటువంటి పరిస్థితి, ఇంకా బీసీల కంటే దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎస్సీ బిడ్డలు కానీ తర్వాత దళిత బిడ్డలు కానీ ఉన్నటువంటి గిరిజన బిడ్డలు కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంటుండే. కాకపోతే ఏంటంటే 16.2% మంది పబ్లిక్ ఉంటే 653 మంది అసెంబ్లీకి వెళ్ళిండ్రు. తర్వాత 14.97%, ఇంక ఇక్కడ కూడా 1% తగ్గింది చూడండి. ఇక ఎస్టీలకు సంబంధించి 6.6% ఉంటే అంటే గతంలో ఇది 215 మంది అసెంబ్లీకి వెళ్ళిండ్రు. అంటే ఎంత 4.92% మాత్రమే, 5% వెళ్ళిండ్రు. 6.6% ఉంటే అంటే తగ్గింది ఇంకా లెక్క. మైనార్టీకి సంబంధించి 7% ఉంటే 225 మంది వెళ్ళిండ్రు. 5.16%, అంటే వీళ్ళది ఇంకో 2% తగ్గింది. ఇక తర్వాత మిగతా వాళ్ళకి సంబంధించి 2.86% మిగతా వాళ్ళు వెళ్ళిండ్రంట. మొత్తం టోటల్గా 100% ఇలా చూసుకుంటే ఇది పరిస్థితి. అంటే ఎవరి చేతిలో మరి ఉన్నాయి ఇవన్నీ కూడా, వాళ్ళ సీట్ల పంపకాలు కథా కమామిష్ అంతా కూడా ఎవరి చేతిలో ఉంది? ఏపీలో కానీ తర్వాత ఇక్కడ కానీ ఇక్కడ ఎవరి చేతిలో ఉన్నాయి ఈ పార్టీలు అంటే ఇట్లున్నాయి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏపీలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల అధ్యక్షురాలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అక్కడ వైఎస్ షర్మిల. భారతీయ జనతా పార్టీ ఏపీలో పురంధేశ్వరి, తర్వాత వైఎస్ఆర్సీపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు. వీళ్ళందరూ ఎవరు? ఫస్ట్ వైఎస్ షర్మిల రెడ్డి సామాజిక వర్గం, పురంధేశ్వరి కమ్మ సామాజిక వర్గం, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం, ఇటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయన కమ్మ సామాజిక వర్గం, తర్వాత సిపిఎం వి శ్రీనివాసరావు ఆయన కమ్మ సామాజిక వర్గం, సిపిఐ రామకృష్ణ గతంలో కురువ సామాజిక వర్గం, తర్వాత జేఎస్పీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అక్కడ కాపులు అక్కడ ఓసీలుగా ఉన్నారు, అక్కడ ఆయన కాపు సామాజిక వర్గం, తర్వాత టీఆర్ఎస్ లేకపోతే బీఆర్ఎస్ చంద్రశేఖరరావు వెలమ ఆయన అగ్రవర్ణాలే ఓసీ సామాజిక వర్గం, తర్వాత టీపీసీసీఏ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. ఈయన గౌడ సామాజిక వర్గం అయినప్పటికీ అక్కడ అజమాయిషి చేసేది మాత్రం ఎక్కడ కేటాయింపులు కథా కార్ఖానా ఏమైనా వచ్చినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి కానీ తర్వాత ఇంకో కొంతమంది కానీ వాళ్ళందరూ కూడా అజమాయిషి చేస్తూ ఉంటారు. ఇట్లున్నది. తర్వాత సిపిఎం తెలంగాణలో తమ్మినేని వీరభద్రం ఉండే గతంలో, తర్వాత సిపిఐ తెలంగాణ కూనంనేని సాంబశివరావు. ఇదంతా కూడా ఎట్లా ఉంది అంటే మొత్తం మీద రెడ్డి కమ్మ తర్వాత కురువ కాపు వెలమ రెడ్డి కమ్మ, ఆ తర్వాత ఒకటి బీసీ ఉన్నట్టుంది. పిసిసి అధ్యక్షుడు మన దగ్గర తెలంగాణలో ఇప్పుడు అంటే అప్పుడు గతంలో రేవంత్ రెడ్డి ఉంటే ఇప్పుడు ఎవరు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. అంటే మొత్తం మీద పార్టీలు ఎవరి చేతిలో ఉన్నాయి అంటే ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నా కానీ ఆయన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితిలో ఉండదు లెక్క. గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు టీపీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఎట్లా నిర్ణయాలు తీసుకుంటుండే, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఎట్లా నిర్ణయాలు తీసుకుంటుండే మనం చూసుకోవచ్చు, అర్థమైపోతుంది. దీనికి చాలా తేడా కనిపిస్తుంది. కాబట్టి మొత్తం కూడా పార్టీలన్నీ కూడా అగ్రవర్ణాల చేతుల్లో పెట్టి వాళ్ళకు ఓట్లేసిన తర్వాత మాకు తగ్గింది అంటే ఇట్లా తగ్గుతుంది. ఏమవుతుంది? బీసీలకు సంబంధించి 46% ఉంటే, అంటే మైనార్టీలు కాకుండానే ఇక్కడ ఇంకా 46% బీసీలు ఉంటే ఏమవుతుంది? వీళ్ళకి దక్కినటువంటి ప్రాతినిధ్యం ఎంత? 16%, అంటే 30% పీకింది.
ఇక్కడ ఎస్సీలకు సంబంధించి కోల్పోయినరు, ఎస్టీలకు సంబంధించి కోల్పోయినరు. వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. దీనికి అంతటికీ కారణం ఏంటి అంటే ఇక్కడ ఈ పార్టీలు మనవి కావు, ఈ పార్టీలు మన చేతుల్లో లేవు. బీసీల చేతుల్లో, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల చేతుల్లో ఈ పార్టీలు లేవు. కాబట్టి ఆటోమేటిక్గా ఎవరికి న్యాయం జరుగుతుంది అనుకుంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా పోవాలనుకుంటే అసలు యాక్చువల్గా తీర్మానం వలన ప్రత్యేకంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఇదే. ఎవరికెంతో వాళ్ళకంత వాటా ఉండాలి, వాళ్ళ జనాభా దామాష ప్రకారం దక్కొచ్చు, తప్పేం లేదు. కాపులు ఎంత ఉంటే అంత ఉండొచ్చు, కమ్మలు ఎంత ఉంటే అంత ఉండొచ్చు, తర్వాత ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఎంత ఉంటే అంత ఉండొచ్చు, వైశ్యులు ఎంత ఉంటే అంత ఉండొచ్చు, తర్వాత బ్రాహ్మణులు ఎంత ఉంటే అంత ఉండొచ్చు, తప్పేం కాదు. కానీ కావలసిన కంటే ఎక్కువ కొన్ని సామాజిక వర్గాలు, వెలమలు కానీ తర్వాత ఇక్కడ రెడ్డిలు కానీ ఎక్కువ అంటే ఇక వాళ్ళ జనాభా కంటే భారీ స్థాయిలో ఒక 400 కొన్ని 100% డబుల్ త్రిబుల్ ఇట్లా వేసుకుంటూ పోతే అది లెక్క కూడా చెప్పలేము. ఆ స్థాయిలో వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు అసెంబ్లీకి వెళ్తూ ఉన్నారంటే మరి ఓట్లెవరి నిజంగా ఓట్లెవరి వేస్తున్నారు అంటే కింది సామాజిక వర్గాలైనటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వీళ్ళందరూ ఓట్లేస్తున్నారు. ఓట్లేమో మన చేతులు ఉంటాయి, 92% ఓట్లేమో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలో చేతుల్లో ఉంటే సీట్లు మాత్రం వాళ్ళే అవుతున్నాయి. ఇక మరి నీ గురించి ఎందుకు ఆలోచిస్తాడు? అయ్యో అట్లా జరిగిపోయాయి, ఇట్లా జరిగిపోయాయి, మరి పరిహారం రాకపోయాయంటే రాదు. ఎందుకు వస్తుంది? నీ గురించి ఆలోచించేటోడు నీ సామాజిక వర్గానికి చెందినోడు, లేకపోతే నీ వర్గానికి చెందినటువంటి ఎవరైతే నాయకుడు ఉంటాడో ఆ నాయకుడు అక్కడ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా, అటు పార్లమెంట్లో లోక్సభ సభ్యునిగా, ఎంపీగా ఉంటే ఆటోమేటిక్గా మన గురించి మాట్లాడతారు, మన గురించి ఆలోచన చేస్తారు, మన గురించి అసలు యాక్చువల్గా ఎట్లా ఈ కింద నిమ్న వర్గాలని ఎట్లా పైకి తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తారు. అటువంటి ఆలోచన చేయకుండా మరి అడ్డుకట్ట పడుతుంది అంటే కారణం ఏంటి అంటే ఇది. కాబట్టి మనలో మార్పు రావాలి. ఎవరినో తిట్టుకోవడం, ఎవరినో వేసుకోవడం, అయ్యో ఆహా వాళ్ళు అట్లయిపోయా ఇట్లయిపోయా కాదు. ఓట్లు మన చేతుల్లోనే ఉన్నాయి. బరాబర్ మన చేతుల్లో ఉన్నటువంటి ఓట్లను మనమే వేసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది లెక్క. కాబట్టి దానికి సంబంధించి మనం ఇట్లా చూసుకోవచ్చు. కాబట్టి ఒక్కసారి సోయి తెచ్చుకుంటే అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రత్యేకంగా తీర్మానం వలన ఏర్పాటు చేసిందే అందుకు. అంటే బీసీలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం అంటే కనీసం టికెట్లు ఇర్రా నాయన అంటే మరి వాళ్ళ చేతుల్లో నీకు టికెట్లు ఎందుకు ఇస్తాడు? వాళ్ళ సామాజిక వర్గం ఏడుండో ఎత్తుక్కొని దేవులాడి తీసుకొచ్చేసి అక్కడ టికెట్లు ఇచ్చుకుంటారు. టికెట్లు ఇచ్చుకున్నప్పుడు వాళ్ళకి టికెట్లు ఇచ్చిన తర్వాత నువ్వెట్లా ఎమ్మెల్యేలు అవుతావు, నువ్వెట్లా ఎంపీ అవుతావు? కాబట్టి ఇక్కడ జరగాల్సింది ఏంటి అంటే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. అంటే ఎవరు టికెట్లు పొందుతూ ఉన్నారు, ఎవరి చేతుల్లో పార్టీలు నడుస్తూ ఉన్నాయి, ఎవరికి మనం ఓట్లేస్తూ ఉన్నాం, ఎవరు అక్కడ అసెంబ్లీకి వెళ్తూ ఉన్నారు, ఎవరు మన గురించి ఆలోచిస్తున్నారు అంటే మన గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఇక నీ గురించి వాళ్ళు ఆలోచించాలంటే అక్కడ చట్టసభల్లో ఉన్నటువంటి నాయకులు ఆలోచించాలంటే నీ వాళ్ళని 100% ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డలను అక్కడ పంపిస్తే ఆటోమేటిక్గా నీ గురించి మాట్లాడతారు. మాట్లాడకపోతే గల్ల పట్టుకుని అడగవచ్చు, ఏమరా నాయన నీ కథ ఏంది అసలు, యాక్చువల్గా నిన్ను ఎందుకు పంపించినావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఏం కథ, ఓటేసి పంపిస్తాను, నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఆ ఆలోచన చేసుకుంటే మంచిగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీల్లో అంటే సభ్యత్వం తీసుకోండి అంటే తిన్మన్మలను పదే చెప్తా ఉన్నాడు, సభ్యత్వం తీసుకోండి. దీనివల్ల ఏమవుతుంది, ఏం జరుగుతుంది అంటే డెఫినెట్గా అంటే మనకంటూ కూడా ఒక పార్టీ ఉంది, మనకంటూ కూడా ఒక వ్యవస్థ ఉంది అనేటువంటి ఒక ధీమా ఉంటుంది. తర్వాత దాంతో ఆటోమేటిక్గా మన ఓట్లు మనం వేసుకుంటే డెఫినెట్గా రాజ్యాధికారం చేజిక్కుతుంది. అట్లుంటుంది లెక్క. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.